ఇగో నయాగ్రా దగ్గర నుంచి ఇది రెయిన్బో బ్రిడ్జ్ కెనడా. సో ఈ బ్రిడ్జ్ తీసుకుంటే అక్కడ టోల్ కనిపిస్తుంది కదా, అక్కడ జనాలు ఆగి ఉన్నారు, అది టోల్ రోడ్ అనమాట. ఇదిగోండి $5. యుఎస్ కార్స్కి అయితే $5, కెనడియన్ కార్స్కి అయితే $6.5 టోల్ కట్టి కెనడాలోకి ఎంటర్ అవుదాం మనం. యుఎస్లోని నయాగ్రా ఫాల్స్ చూసుకొని మేము మేడ్ ఆఫ్ ద మిస్ట్, కేవ్ ఆఫ్ ద విండ్స్ ఫస్ట్ 2 వీడియోస్ పెట్టాను కదా, దాంట్లోని ఆ 2 కవర్ చేసిన తర్వాత మాకు రాత్రికి అంటే నైట్ ఫాల్ అయిపోయిన తర్వాతే మేము కెనడా లోపలికి వెళ్ళడానికి టైం దొరికిందనమాట. సో అందుకు బేసిక్గా ఇదంతా ఈ 2 చూసుకొని మళ్ళీ హోటల్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు కెనడా ఎంటర్ అవుతున్నాం. No, I'm good. Have a good day. Thank you. Entering Canada now. See, here pedestrians. ఇక్కడ పెడెస్ట్రియన్స్ నడవడానికి సౌలభ్యం ఉంది. అక్కడ మిస్ట్ నయాగ్రా. వెల్కమ్ టు కెనడా. ఇదే సో అలాగా మనం కెనడాలోకి వచ్చాం. ఇక్కడ చూస్తే 2 కనిపిస్తున్నాయి చూడండి, ఓపెన్ ఓవూర్త్ అని. ఓపెన్ ఇంగ్లీష్లో, ఓవూర్త్ ఫ్రెంచ్. ఎందుకంటే కెనడాలో మేజర్ లాంగ్వేజెస్ ఇవి. సో అలాగా ఇక్కడికి వచ్చి వెయిట్ చేయాలన్నమాట. ముందు నా ఇమిగ్రేషన్ జరుగుతుంది, ఆ ఇమిగ్రేషన్ అయ్యేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి ముందు కారుది. మనం ఇప్పుడు నెక్స్ట్ ఇన్ లైన్ అనమాట. కెనడా బార్డర్ సర్వీసెస్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు అక్కడ, బేసిక్గా ఇమిగ్రేషన్ అనేది అలా. సో రైట్ Hey, how's it going? Pretty good. Yes. This is a rental, yes. In Pennsylvania? Pittsburgh. Just to see the falls. We'll be back in like less than an hour. Nothing. We basically have our documents and. What kind of stuff do you mean? Yeah. Our bags are all in hotel. Yes. Yeah. We just did the US part of Niagara in the morning, so yeah. Thank you. You have a good one. సో అలాగా మనల్ని అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఆబ్వియస్లీ యుఎస్ లో ఎక్కడి నుంచి వస్తున్నారు, నెక్స్ట్ ఈ కార్ మీరు రెంటల్ తీసుకున్నారా, నెక్స్ట్ ఎక్కడి నుంచి రెంటల్ తీసుకున్నారు, ఎన్ని ఇక్కడ దేనికి వస్తున్నారు. విజిటర్ వీసా ఉంది మా దగ్గర కెనడాది, బట్ ఎన్ని రోజులకు ఉంటారు, ఎంతసేపు లేదా ఎన్ని రోజులు ఉంటారని అడిగారు. నేను చెప్పాను జస్ట్ ఒక 1 hour లేదా 1.5 hours ఉంటాం మేము ఇక్కడ. జస్ట్ ఫాల్స్ చూడడానికి వచ్చాము మేము, కెనడాలో ఉన్న నయాగ్రా ఫాల్స్ చూడడానికి వచ్చాము చెప్తే లైక్ మన పాస్పోర్ట్లో స్టాంప్ వేసి పంపించేశారు. సో అలా మన కెనేడియన్ ఇమిగ్రేషన్ జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడున్న ఫాల్స్ చూసుకొని తర్వాత యుఎస్ ఇమిగ్రేషన్ చూద్దాం. అలా మొత్తానికి బోల్డ్ కష్టాలు పడి పార్కింగ్ అయితే దొరికింది మాకు, ఒక స్ట్రీట్ పార్కింగ్. ఇప్పుడు ఈ స్ట్రీట్లో నడుస్తున్నాం మేము. అలా మొత్తానికి బార్డర్ దాటి పంజాబ్కి వచ్చాం మేము. ఎక్కడ చూసినా అసలు పంజాబీ వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు.
మేము ఇందాకలైతే ఒక పంజాబీ కాన్సర్ట్ జరుగుతుంది అక్కడ నాయగ్రా పక్కన. నాకు తెలిసి ఇప్పుడు వెళ్ళినప్పుడు కనిపిస్తుంది మనకి. ఇది ఏదో మోస్ట్ హ్యాపెనింగ్ స్ట్రీట్ లాగా ఉంది ఇక్కడ. స్ట్రీట్ పేరు చూడలేదు నేను, బట్ యా చాలా హ్యాపెనింగ్గా కళ్ళు జిగేయమంటున్నాయి. సో మనం ఇప్పుడు నాయగ్రా వరకు నడుచుకొని వెళ్ళి అక్కడ లైట్స్ చూద్దాం. వెళ్తూ ఉంటే ఈ స్పీడ్ వే అనేది కనిపించింది. స్పీడ్ వే నాయగ్రా స్పీడ్ వే. ఓ ఏవో గో కార్ట్స్ లా ఉన్నాయి. అక్కడ అందరూ హెల్మెట్లు వేసుకొని రెడీగా ఉన్నారు. ఈ కార్ట్స్ లాంటివి ఈ మొత్తం దీంట్లో తిప్పుతున్నారు అనమాట. అక్కడ డైనోసార్ బాగా పూర్తి హ్యాపెనింగ్ ప్లేస్ ఉంది ఇది. ఫెరిస్ వీల్, ఆ ఫెరిస్ వీల్ నుంచి నాయగ్రా వాటర్ ఫాల్ కనిపిస్తుంది అనమాట. కెనడా ట్రేడింగ్ కంపెనీ అంట. అమెరికన్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి బేసిక్గా. ఈ డైరీ క్వీన్, టిమ్ హార్టన్స్ అని కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ ఈ స్టార్ బక్స్ లాంటిది అనమాట. ఇక్కడ కెనేడియన్ కాఫీ షాప్ అది. సో అలా మనకి ఏది కావాలంటే అది. నాయగ్రా స్కై వీల్కి టికెట్స్ ఇక్కడ అడల్ట్కి అయితే $35. ఇది కెనేడియన్ డాలర్స్. ఇవి అడల్ట్కి అయితే $35 అంట. బాస్టన్ పిజ్జా. మొత్తానికి అయితే మనం ఫాల్స్ దగ్గరకు వచ్చేసాం. మనం ఇందాక నుంచి నడుస్తున్నది క్లిఫ్టన్ హిల్ స్ట్రీట్, ద స్ట్రీట్ ఆఫ్ ఫన్ బై ద ఫాల్స్ అంట. సో అది మనం ఇప్పటివరకు నడుస్తున్న క్లిఫ్టన్ హిల్ స్ట్రీట్. ఇవి ఫాల్స్ అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవి. ఒకసారి ఇక్కడి నుంచి మనం ఇందాక చూసిన బలూన్, ఈ క్లిఫ్టన్ హిల్, ఇది ఒక్కసారి చూస్తే ఇది ఇలా కనిపిస్తుంది అనమాట. ఇలాగ మెరిసిపోతూ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. అదిగోండి రాత్రి చంద్రుడు అక్కడ. అవి ఫాల్స్లో కలర్స్. ఇది అమెరికన్ ఫాల్స్. అసలు బేసిక్గా ఇది చూడడానికే కెనడా సైడ్ వస్తారనమాట. ఎందుకంటే చాలా మైటీగా ఉంటుంది అది. మనం ఇందాలు గట్టిగా తడిచాం కదా, అది ఆ రైట్ సైడ్లో ఉన్న ఒక చిన్న దీనికే ఫోర్స్కే మనకు అంత ఉంది. ఈ మధ్యలో వెళ్తే ఎలా ఉంటుంది. సో ఇలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది అమెరికన్ ఫాల్స్, అది నాయగ్రా ఫాల్స్. ఇదిగోండి ఫైర్ వర్క్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లిఫ్టన్ హిల్
రోడ్డు మీద నుంచి నడుచుకొని వెళ్తున్నాం మేము కార్ పార్క్ చేసిన దగ్గరికి. పూర్తిగా జనాలతో నిండిపోయింది. సో అలాగా మొత్తానికి మనం తిరిగి యూఎస్కి వచ్చేసాం. ఆ యూఎస్ ఇమిగ్రేషన్లోని ముందు పాస్పోర్ట్స్ అడిగాడు, ఏ సిటిజన్షిప్ అని అడిగాడు. ఇండియా అంటే పాస్పోర్ట్స్ అడిగాడు. అందులో ఆల్రెడీ H1 H4 ఉన్న స్టాంప్ పేజెస్ చూపించాను అనమాట. అప్పుడు దానికి మాకు ఈ నెలలోనే ఒక 15 రోజుల్లోనే ఆ వీసా ఎక్స్పైర్ అవుతుంది. సో అందుకు అది చూసి ఎందుకు వెళ్ళారు, ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ అవన్నీ అడిగాడు. జస్ట్ ఇక్కడ 2 అవర్స్కి వెళ్ళి అక్కడ ఫైర్ వర్క్ షూస్ వచ్చేసాం మేము. అంటే అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చారు అని అడిగాడు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొన్నాం అనమాట అక్కడ. సో ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం అని చెప్పాను. దాని తర్వాత సో సిటిజన్షిప్, నెక్స్ట్ పర్పస్ ఆఫ్ విజిట్ అవన్నీ అడిగిన తర్వాత ఈ 15 రోజులే ఇది ఉంది కదా ఇంకా ఎక్స్పైరేషన్కి. సో H1 ఎక్స్టెండ్ అది చేశారా అని అడిగాడు. దానికంటే ముందు ఎక్కడి నుంచి రెసిడెన్స్ ఎక్కడ అడిగాడు. కాలిఫోర్నియా అంటే ఇది ఆల్మోస్ట్ ఈస్ట్ కోస్ట్ కదా. సో పెన్సిల్వేనియా నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఒక 30 minutes దూరంలో క్యాండిల్వుడ్ స్వీట్స్, నేను ఇప్పుడు దాని లాబీలో ఉన్నాను. క్యాండిల్వుడ్ స్వీట్స్ హోటల్లో ఇక్కడ కంప్యూటర్, లెండింగ్ లాకర్, టీవీ సెటప్ ఇవన్నీ ఉన్నాయి. అది స్నాక్స్ సెక్షన్. ఈ హోటల్లో ఉన్నాము. అవన్నీ చెప్పిన తర్వాత H1 ఎక్స్టెండ్ చేశారని అడిగాడు. ఎక్స్టెండ్ చేస్తారా అని అడిగాడు బేసిక్గా. సో ఎక్స్టెండ్ చేశారు అని నేను I-797 చూపించాను అనమాట. సో వన్స్ I-797 చూసిన తర్వాత దట్స్ ఇట్, ఇంకేమీ అడగలేదు. కానీ మా ముందు కారుని ఇలా విండోస్ 2 రోల్ డౌన్ చేయమని, వెనకాతల అది ముందుది రోల్ డౌన్ చేయమని కార్ ఇన్స్పెక్ట్ చేశారు అనమాట. మమ్మల్ని ఇంకేం అడగలేదు, అలాంటివి ఏం అడగలేదు. జస్ట్ స్టాంప్ చేసేసి తిరిగి ఇచ్చారు అన్నమాట పాస్పోర్ట్. సో అది మన సెకండ్ పార్ట్, నయాగరా ఫాల్స్ సెకండ్ పార్ట్. కెనడా నేను చూసిన ఇది. నెక్స్ట్ ఇమిగ్రేషన్ ప్రాసెస్, కెనడియన్ వీసా మాకు రీసెంట్గానే వచ్చింది. కెనడియన్ వీసా ప్రాసెస్ గురించి ఎవరికైనా తెలుసుకోవాలంటే కమెంట్ చేస్తే నేను దాని గురించి కూడా వీడియో తీస్తాను. సో యా, hopefully you enjoyed it. Thanks for watching. Bye.